ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మాలో చాలా మందికి శంకర జయంతి విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి తెలియదు. మీ ద్వారా తెలుసుకుంటాం ఈ రోజు. వైశాఖ శుద్ధ పంచమి కాలడిలో జన్మించారు అని అందరికి విశ్వాసం. ఆర్యాంబ శివగురువు అనేటటువంటి భక్తులు, వాళ్ళకి చాలా కాలం సంతానం లేదు. సంతానం కావాలని చాలా తాపత్రయపడ్డారు, జన్మించారు. ఇదొకటి మనం గమనించినట్టయితే, ఎవరైతే సంతానం కావాలని భగవంతుణ్ణి కోరుకుంటారో, కావాలని తపన చెందుతారో, వాళ్ళకి పుట్టేటటువంటి వాళ్ళు గొప్ప జీవులు అవుతారమ్మా. గ్రేట్ సోల్స్ దిగొస్తాయి. అంతేగాని సెక్స్ అన్న దానికి బై ప్రోడక్ట్గా వచ్చే పిల్లలు ఉన్నారే, వాళ్ళంత గొప్ప వాళ్ళగా ఏముంటారు. సామాన్యంగా అనేక జీవులకి సంతానం కలిగి ప్రోజని ఉన్నట్టే ఉంటుంది, కానీ కారణ జన్మలు మాత్రం తల్లిదండ్రులు సంతానం కోసం తప్పించినప్పుడు పుట్టిన వాళ్ళే కారణ జన్మలు అవుతారు. అటువంటి కారణ జన్మలు ఈయన సాక్షాత్తు శంకరుడే, శంకరుల యొక్క అవతారమే అని చెప్పడానికి కారణం ఏమిటంటే, తల్లిదండ్రులు ఈయనకి శంకర నామం పెట్టడంతో పాటుగా ఈయన సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు ఆయన గురువు గారు కూడా అదే పేరు ఉంచారు. సాధారణంగా మారుస్తారు జన్మనామం, వీళ్ళకు ఉండదు. సన్యాస దీక్ష సమయంలో జన్మనామం తీసేసి మళ్ళీ దీక్షానామం అని ఒకటి ఇస్తారు. ఎందుకుని అంటే, తల్లిదండ్రులకి జన్మించినటువంటి శరీరం ఏదైతే ఉందో, దీన్ని సన్యాసం తీసుకున్న తర్వాత వీళ్ళకి పిల్లలు ఉండరు. వీళ్ళకి తర్వాత పిల్లలు లేకపోతే వీళ్ళకి పితృకార్యాలు ఎవరు చేస్తారు? పితృకార్యాలు చేయకపోతే ఆ జీవుడు ఏమైపోవాలి? ఏమైపోవాలి? అలాగే ఆత్మ కొట్టుకుంటుంది. అందుకని ఏం చేస్తారంటే, సన్యాసం తీసుకోవడానికి సందర్భంలో దీక్ష ఇవ్వడానికన్నా ముందు ఈ ఎవరైతే సన్యాసం తీసుకుంటున్నారో వాళ్ళకి అంత్యక్రియలు చేసేస్తారు బతికుండగా, మంత్రంతో. అందుకే కదా సన్యాస దీక్ష తీసుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చూడలేరు. తమ బిడ్డకి తమ కళ్ళ ఎదురుగా బతికుండగానే, శరీరంతో ఉండగానే అంత్యక్రియలు చేసేస్తారు. కొన్ని వాళ్ళు ఒక 90 ఏళ్ళో 100 ఏళ్ళో బతుకుతారు. అన్ని ఏళ్లకి సరిపోయినటువంటి పిండ ప్రదానాలు అవన్నీ కూడా. అందువల్లే ఒక్కడు గనక సంప్రదాయబద్ధంగా సన్యాస దీక్ష తీసుకున్నాడంటే ఆ వంశంలో 7 తరాలు 7 తరాల వాళ్ళు ఉద్ధరించబడిపోతారు. అంటే వీళ్ళ కనెక్షన్ తో వెళ్లే పితృదేవతలు ఉంటారు కదా, ఆ వరుస పితృదేవతలు అంటే మన ఆ వంశంలో పుట్టిన పురువులు మాత్రమే కాదమ్మా, చాలా ఉంది, దానికి వేరే సబ్జెక్ట్. అందుకని ఊరికే మనకి తెలిసిన వరకు, మనకి తెలిసిన వాళ్ళు, మన పరిచయస్తులు ఎవరంటే, ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి తండ్రి, ఆ వ్యక్తి తాత, ఆ వ్యక్తి ముత్తాత, అంతవరకే కదా మనకి తెలిసిన వాళ్ళు. వెరీ క్లోజ్ అండ్ నియర్. చాలా పెద్దది అది, చాలా చాలా పెద్ద చైన్. ఈ చైన్ అంతటికి కూడా అన్ని ఉద్ధరించబడ్డం జరుగుతుంది. అందుకని అనుకుంటారట శరీరం వదిలిన సోల్స్ అందరూ, నేను చేయలేకపోయాను కానీ ఎవ్వడన్నా మా వంశంలో ఒక్కడన్నా సన్యాసం తీసుకుంటాడా అని. అలా అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కూడా పోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త పేరు పెడతారు, మళ్ళీ బారసాలు చేసి పేరు పెట్టడం, అదంతా. కానీ ఈయనకి మార్చలేదు. ఈయనకి పెట్టింది కూడా అదే పేరు పెట్టారు, అదే మార్చలేదంటే మళ్ళీ పేరు పెట్టారు కదా. మళ్ళీ పేరు పెట్టినప్పుడు కూడా శంకర శబ్దం నామమే ఉంచారు. అంటే ఈ నామం తప్ప మరొక నామం ఆ జీవుడికి సరిపోదు, అంతే కదా, అంతే. అందువల్ల ఈయన సాక్షాత్తు కైలాస శంకర్లే ఇక్కడికి వచ్చారు అని. ఎందుకు రావాల్సి వచ్చింది? శంకరుడు ఎందుకు అవతారం ఎత్తాడు? సాధారణంగా ఎప్పుడైనా విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతాడు గాని శివుడు అవతారాలు ధరించినట్టుగా మనకు కనపడదే. ఎందుకు అంటే, కలియుగంలో దుష్టుల్ని చంపుకుంటూ వెళ్ళినట్టయితే మనుషులు ఉండరు. అంతే అంటారా? నాలో లేదా, నీలో లేదా చెడ్డ గుణం? కాకపోతే కొంచెం మంచి గుణాలు ఎక్కువ ఉన్నాయి, అంతే తేడా. ఏదో ఒక చిన్నదన్నా చెడు గుణం ఉంది కదా, చెడు గుణం ఉంది కదా, నిన్ను నన్ను చంపేస్తే ఎవరు ఉంటారు అక్కడ? అంచేత ఏం చెయ్యాలి? మనలో ఉన్నటువంటి ఆ దుర్గుణం ఏదైతే ఉందో దాన్ని చంపేయాలి. దాన్ని చంపేయడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. శివుడు దక్షిణామూర్తి స్వరూపంగా జ్ఞాన స్వరూపుడు. ఆ జ్ఞాన స్వరూపుడైనటువంటి శివుడు జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని నశింపజేయడానికి దిగొచ్చాడు.
అందుకు ఆయన అవతరించాడు. ఏమిటి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమిటి ఉమ్, అంటే బౌద్ధం, ఉమ్, జైనం, ఉమ్, చార్వాకం, లోకాయత్తలు చెప్పినటువంటిది, నాస్తికం, ఉమ్, ఇలా అనేకమైనటువంటి మతాలు వచ్చాయి. ఉమ్. ఇవన్నీ సనాతన ధర్మంలో భాగాలే గమ్మత్తుగా ఓ, ఇక్కడి నుంచి తీసుకున్నదే. ఓ. బౌద్ధంలో ఉన్నటువంటి అహింస పరమో ధర్మ లాంటివన్నీ కూడా మనకి అది ఉపనిషద్వాక్యమే కదా. అహింస తీసుకున్నాడు ఆయన, అమ్మా. జైనులు తీసుకున్నది అదే కదా. ఉమ్, వీళ్ళందరూ ఇందులో ఉన్న ఒక్క పాయింట్ తీసుకుని కొంతమంది దాన్నే స్పాట్ లైట్ గా తీసుకుని వ్యాప్తి చేసిన వాళ్ళు కొంతమంది అయితే, దాన్ని కొద్దిగా చూసేటటువంటి స్పాట్ లైట్ కి పెట్టినటువంటి లెన్స్ ఉందే, ఉమ్, కలర్డ్ లెన్స్ పెట్టారు. ఉమ్. అప్పుడేమైంది, ఉమ్. రంగు మారిపోయింది. మారిపోయింది. విషయం ఒకటే గాని మరి అలా వచ్చినటువంటి రకరకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఇవన్నీ అల్టిమేట్ గా చెప్పింది ఏమిటంటే ఉమ్. యజ్ఞాలు చెయ్యొద్దు, అయ్యో. వేదాలు అపౌరుషేయాలు కావు. ఎవడో ఒకడు చెప్పండి ఎట్లా వచ్చాయి వేదాలు, ఉమ్, కనుక ఎవడో ఒకడు కూర్చుని రాశాడు ఉమ్, కనుక మనుషులు రాశారు కనుక వాటిని నమ్మాల్సిన పని లేదు. ఉమ్. మరి ఇలాంటివన్నీ తీసుకొచ్చి అహింస అనేటటువంటి దాన్ని ఒక వికృత రూపంలో వ్యాప్తి చేశారు. ఉమ్, అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ అని, ధర్మహింస కూడా అటువంటిదే అనే సంగతిని మర్చిపోయి అహింస పరమో ధర్మ అని, అహింసే పరమమైనటువంటి ధర్మం అని చెప్పి హైలైట్ ఈ చేసి చెంప మీద కొడితే ఈ చెంప కూడా చూపించమని చెప్పడం మొదలెట్టారు. దాంతో ఏమైంది, చెంపల మీద కొట్టడం కాదు, నెత్తి మీద కూడా ముట్టుతున్నారు, పీకలు కూడా కత్తిరిస్తున్నారు. చవటల్లాగా తయారయ్యాం. దానికే కదా కృష్ణుడు చెప్పాడు, క్లైబ్యం మాస్మగమ పార్థ అన్నాడు. ఉమ్, అలా నపుంసకత్వాన్ని పొందకురా అన్నాడు మొదటి మాట. ఉమ్. అంటే నువ్వు ఆడా కాదు మగా కాకుండా తయారయ్యావేమిటని ఎంత భయంకరమైన మాట అన్నాడండి. అదే కదమ్మా. చేతకాని వాడివని, ఉమ్, అసమర్థుడు అని చెప్పడానికి. ఉమ్, అంటే క్లీబత్వం అంటే అంత కాదులేండి, ఏదో పశువులా అయిపోయావు అని కూడా అర్థం చెప్తున్నారు. ఉమ్, అలా కాదని ఎందుకు కాదనుకోవాలి, ఉమ్, తిట్టాడు. ఉమ్. పశువాన్ని తిట్టిన దానికన్నా ఇది ఇంకా నయం కదా, అదేలేండి. అంతే కదా. దాని అర్థం పరమార్థం వేరే లెవెల్ కదా. ఉంటుంది. ఆ విధంగా చాతకాంతనం అయిపోయింది. అహింస అంటే ధర్మహింస చేస్తున్నప్పుడు సహించూరుకుంటే అహింస కాదది. ఉమ్, అహింస అహింస అని చెప్పి వేలి మీద ఇప్పుడు పాము కాటేస్తుంటే నేను పాముని చంపను, నా రక్తం తాగనిస్తానని కూర్చుంటావా అహింసావాది? మరి ఆ పోని నేను చేయలేకపోయినా పాము కాటేసి వెళ్ళిపోయింది, రక్తం బాగా విషం ఎక్కుతోంది, టపీమని ఏం చేస్తాడు, పక్కన ఉన్నవాడు కత్తితో ఈ చివరి వేలు కాస్త కట్ చేస్తాడు. ఉమ్, ఏమవుతుంది, శరీరంలోకి పాకకుండా ఉంటుంది విషం అంతా. పాకకుండా బతుకుతావు. ఉమ్, అయ్యో హింస అవుతుందని నేను దీన్ని దాచిపెట్టుకుంటే. అదే కొంచెం కామన్ సెన్స్ వాడాలి. ఆ? కొంచెం అంచేత ప్రతి దాన్ని కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారో అలా తీసుకోవాలి కానీ ఊరికే లిటరల్ గా. ఇప్పుడు మనకి ట్రాన్స్లేషన్స్ వస్తున్నాయి, అమ్మా ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్ లేవు, ఇంగ్లీష్ లో వస్తే మన వాళ్ళు తెలుగులోకి అనువాదం చాట్ జీపీనో ఏదో చెప్తాను, చాట్ జీపీటీ దాంతో అనువాదం చేస్తున్నారు. రావణ రామ అని ఉంటాయి అన్నిటిన, రామ ని కొట్టాడు, రామని కొట్టడం ఏమిటి, మరి రాముని కొట్టాడు అనాలి తెలుగుతనం అయితే, ఉమ్, అంతే కదా. అంతే కదా. అక్కడ పదం పదానికి అనువాదం చేసినట్టుగా తీసుకుని ఇలాంటి అనువాదాలు చేసుకుని పొరపాటు జరిగి ఏం జరిగింది, జాతి చచ్చుబడిపోయింది. ఉమ్, చచ్చుబడిపోయిందంటే ఏ స్థాయి కంటే, విదేశీయులు వచ్చి మన మీద నెత్తి మీద కూర్చొని మన తంతుంటే అహింస 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 అని కూర్చున్నాం. మరి వచ్చారు కదా, ఉమ్, ఎక్కడ కూర్చున్నారు, ఉమ్, మనం స్నేహహస్తం చేతికి అందిస్తే వాళ్ళు నెత్తినెక్కి కూర్చున్నారు. కొన్ని సంవత్సరాల పాటు, సంవత్సరాల ఉమ్. శతాబ్దాలు, శతాబ్దాల పాటు. శతాబ్దాల పాటు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఉమ్, ఇది ఎప్పటి మాట, మనం 600 ఏళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం, అమ్మా అంతకన్నా ముందు జరిగింది. ఉమ్, దాంతో గ్రీకులు యవనులు వీళ్ళందరూ రావడం మొదలు పెట్టారు. ఉమ్, ఆ సమయంలో మళ్ళీ ఈ నాస్తిక, చార్వాక, పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించుకుంటూ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఉమ్, యుద్ధం చేస్తే అక్కడ ఖండిస్తాం, ఉమ్, కుదరదు. కుదరదు. కనుక యుద్ధం కాకుండా వాదనలో వీళ్ళంతా పండితులు అనుకుంటారు. ఇప్పుడు కూడా మనకి లేరమ్మా కొంతమంది, ఉమ్, వాళ్ళ సిద్ధాంతం ఎంత గొప్పదని చెప్తారంటే, ఉమ్, ఎటువంటి సంఘటనలు జరిగినా పీకలు కోసి ఊచకోత కోస్తూ ఉంటే అహింస గురించి మాట్లాడతారు. అమ్మా వాళ్ళకు ఒక్క దెబ్బ తగిలితే ఏం చేస్తారమ్మా, ఉమ్, మరి ఊరుకోటల్లా. ఉమ్, అటువంటి పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళని ఏం చెయ్యాలి,
వాళ్ళ మార్గంలోనే Hmm. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలతోనే వాళ్ళతోనే ఆర్గ్యూ చేసి వాళ్ళని ఖండించి ఇటు పక్కకు తీసుకురావాలి. శంకర్లు చేసిన గొప్పతనం ఏమిటంటే ఎవరితో వాదించారో వాదించిన వాడి మీద తాను గెలవడం కాదు, వాణ్ణి ఓడించాడంతే. ఓడించి తనలో కలుపుకున్నాడు. ఇప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈయన శంకరాచార్య శిష్యులైపోయారు. అప్పుడు అక్కడ ఏమైంది, అవతల వాళ్ళు లేకుండా అయిపోయారు కదా. ఆ విధంగా 72 అవైదిక మతాలని వాదన చేసి మళ్ళీ ఇందులో కలిపేశాడు ఆయన. 72 అవైదిక మతాలు వాదనతోనే. ఎక్కడ కత్తి లేదు, నాలికొక్కటే ఆయన కత్తి. పదును ఇక్కడ మేధతో పదును పెట్టి నాలికతో మాట్లాడి వాళ్ళందరినీ ఇటు మార్చుకురావడం జరిగింది. ఆ విధంగా భ్రష్టు పట్టిపోయినటువంటి సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని, ఋషులు ప్రతిపాదించినటువంటి ధర్మాన్ని, వేదం చెప్పిన దాన్ని ఆచరించటం మానేసినటువంటి ప్రజలని మళ్ళీ ఆ వేద మార్గంలో ప్రవర్తింపచేయడానికి సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడిలో అవతరించాడు. అవతరించి ఆ సేతు హిమాచలం 32 ఏళ్ళే ఆయన బతికింది. 33వ ఏట అనుకుంటా శరీరం వదిలాడు. ఆ సేతు హిమాచలం 3 సార్లు ఇలా తిరిగి వచ్చాడు. మొత్తం కాలినటకన తిరిగి ఎక్కడెక్కడ అవైదిక మతాలు ఉన్నాయో వాళ్ళందరితోనూ వాదించి వాళ్ళని మళ్ళీ ఇటు పక్కకి కలుపుకు రావడం జరిగింది. ఏకశ్లోకి దగ్గర నుండి మొదలుపెట్టి ఒక శ్లోకం చెప్పడానికి వీల్లేనటువంటి బృహత్ గ్రంథాల దాకా అనేక గ్రంథాలు రచించారు. రకరకాల క్షుద్రమైనటువంటి పూజా విధానాలు ప్రతి సంప్రదాయంలో వచ్చాయి. సనాతన ధర్మంలోనే కాదు, బౌద్ధంలోనూ జైనంలో కూడా వామాచారాలు వచ్చాయి. వాటన్నిటిని కూడా తీసి ఈ వామాచార పద్ధతులు ఇవన్నీ పక్కకు పెట్టి, ఇవన్నీ కాదు, ఒకే ఒక్కడు పరమాత్మ, మనం ఆరాధించడానికి వీలుగా 6 రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. మీకు నచ్చినటువంటి రూపంలో మీరు ఆరాధించుకోండి. ఉన్నది ఒకటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నదొకటే, పండితులు మాత్రమే రకరకాల పేర్లతో చెప్తున్నారు. మీకు నచ్చిన పేరుతో నచ్చినట్టుగా ఆరాధించుకోండి అని చెప్పి వీటన్నిటికీ షణ్మత స్థాపనాచార్యుడై, అంటే నేను ప్రత్యక్ష దైవం సూర్యుడిని తప్ప ఎవరిని నమ్మను, సరే సూర్య ఆరాధన చేయి. లేదు దేవుడు నాలాగా అలా మండలంలాగా మండిపోతూ ఉండడు, నాలాగా మనిషిలాగా ఉండాలి, నాకు శివుడైతే ఇష్టం, శివుడిని ఆరాధించుకో. విష్ణువు అంటే ఇష్టం, ఆరాధించుకో. లేదండి మగాళ్ళేనా, ఆడవాళ్ళు లేరా, అమ్మవారిని ఆరాధించుకో. వీళ్ళేనా, కాదు అసలు నీ కుండలిని ఆరాధన చేస్తా అంటే గణపతి, ఈయన మన కుమారస్వామి, ఇలా ఈ రూపాలతో ఆరాధన చేసుకోవడానికి షణ్మతాలు ఆరాధన విధానాన్ని ఇచ్చాడు. మీరు ఏ దైవాన్ని ఆరాధించుకోవాలనుకున్న స్తోత్రాలు ఇచ్చాడు ఆయన. సనాతన ధర్మంలో ఇంతమంది ఆరాధించి ఇంతమంది దేవతామూర్తులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ సంబంధించిన స్తోత్రం కావాలంటే మీకు శంకర సాహిత్యంలో దొరుకుతుంది. శివుడు పూలు, అర్ధనారీశ్వరుడు, మరి కుమారస్వామి, గణపతి, కృష్ణుడు, రాముడు, నారాయణుడు, అమ్మవార్లకి చెప్పనక్కర్లా, సౌందర్యలహరి, శివానందలహరి, ఒకటేమిటి, నువ్వు యు నేమ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్. I did not say God, form of a God. దేవుడి యొక్క ఒక రూపం మీకేది తలుచుకో, దానికి సంబంధించిన స్తోత్రం ఉంది. ఆయనది ఎందుకు ప్రధానం అంటే ఆ స్తోత్రంలో తన తపశక్తినంతా నిక్షిప్తం చేశాడు. అందువల్ల ఆ స్తోత్రం చదివితే ఈయన మన చేయబట్టుకుని ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. శంకర్లు ఇచ్చినటువంటి స్తోత్రం చదివితే శంకరులే మన చేయబట్టుకుని అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయ్యాక మరి దీన్ని కొనసాగించటం ఎట్లా? అందుకని 4 శిష్యుల్ని తీసుకుని 4 పీఠాలు స్థాపించి భారతదేశంలో 4 మూలల, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 పీఠాలు స్థాపించి అక్కడ పరంపరగా ఉన్నటువంటి పీఠాధిపతి తరువాతి పీఠాధిపతిని నిర్ణయించి శిక్షణ ఇచ్చి తాను తప్పుకునేటటువంటి ఏర్పాటు చేశాడు. అందుకే ఆ పీఠాధిపతులు వాళ్ళు ఉండగానే తన ఉత్తరాధికారిని నిర్ణయించేస్తారు, శిక్షణ ఇచ్చేస్తారు, అయిపోతుంది. దక్షిణాన శృంగేరి ఉంది, ఉత్తరాన జోషిమఠ్ ఉంది, ఇటు ద్వారక ఉంది, ఇటు పూరి ఉంది. అంటే భారతదేశానికి 4 భాగాలు ఏర్పాటు చేసి
చక్కగా సమన్వయంగా ఉండేట్టు చేశాడు. మళ్ళీ సనాతన ధర్మం భారతదేశంలో చక్కగా విరాజిల్లేట్టుగా ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి మహానుభావుడు. శంకర్లు వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. మన అదృష్టం కొద్దీ ఆయన అవతరించిన భూమిలో మనం ఉన్నాం. ఎస్, ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవడం, మీరంతా నాతో పాటు వినడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అమ్మ. ధన్యవాదాలు.